ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం. సార్, లలితా సహస్రనామంలో కదంబ వనవాసిని అనే నామం కూడా వస్తుంది. కదంబ వృక్ష దగ్గర అమ్మవారు నివసిస్తారు, లేకపోతే ఆ పువ్వులు అమ్మవారికి ప్రియమైనవి అన్న అర్థం వచ్చేటటువంటి నామం. అసలు ఈ కదంబ వృక్షం వైశిష్ట్యం ఒకసారి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. కదంబ వృక్షం అన్ని వృక్షాల్లానే వచ్చేటటువంటి వృక్షమా, లేకపోతే దానికి ఏమైనా ప్రత్యేకత ఉందా? అయితే త్రిపురాంతక క్షేత్రంలోనే కదంబ వృక్షాలు ఉంటాయి అనేది కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. నిజాలు ఏమిటి? కదంబ వృక్ష వైశిష్ట్యాన్ని ఒక్కసారి మీ ద్వారా సార్. మీ ఇంట్లో కదంబ వృక్షం ఉంది బై ద వే. సో చాలా పువ్వులు చాలా బాగుంటాయి కదా, చెప్పండి సార్. తప్పకుండా చెప్తానండి. నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, పెరిగిన ప్రాంతం త్రిపురాంతకం. త్రిపురాంతకంలో అక్కడ ఉన్న దేవాలయాలు, పైన కొండ మీద ఉన్న శివాలయం, కొండ కింద చెరువులో ఉండే అమ్మవారి ఆలయం, వీటిని సందర్శిస్తూ వీటి గురించి తెలుసుకుంటూ నా బాల్యం అంతా గడిచింది. ఎన్నో కొత్త విషయాలు, తాంత్రిక సంబంధించి కావచ్చు, లేదా నిగూఢంగా ఉన్న వేద పరిజ్ఞానానికి సంబంధించిన విషయాలు త్రిపురాంతకంలో ఉండగానే నాకు తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా త్రిపురాంతకంలో ఉన్న శాసనాల ద్వారా, వీటి ద్వారా. లలితా సహస్రనామావళిలో నామాలు వీటిల్లో కదంబ వనవాసిని అని అమ్మవారిని కీర్తిస్తారు అని బహుశా నాకు కొంచెం ఆధ్యాత్మికత వీటి గురించి తెలిసిన తర్వాత తెలిసిన విషయం. అప్పటి వరకు కదంబం అనే ఒక చెట్టు ఉన్నది, ఇది చెరువులో ఉన్న చెట్టు అని మాత్రం తెలుసు. అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఆడుకోవటం తెలుసు. దానికి ప్రత్యేకమైన విశిష్టత ఈ లలితా సహస్రనామాల్లో ఉన్నది అని ఒక్కోసారి పొంగిపోతూ ఉండటం. ఏమిటంటే మనకి ఈ శివునికి సంబంధించి స్తుతి చేస్తూ దాంట్లో త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ అని వస్తూ ఉంటుంది ఒక శ్లోకం. ఇది బహుశా ఈ శ్లోకం బయట ఎక్కడ వింటున్నా, ఆఖరికి తమిళ సినిమా చూస్తూ ఉన్నా తమిళ్లో ఇది వస్తుంది, ఓ త్రిపురాంతకాయ అని వచ్చింది అంటంతో అదొక ఆనందం అనమాట. మా ఊరు త్రిపురాంతకం పేరు వచ్చింది చూసావా, ఇక్కడ త్రిపురాంతకం గురించి తమిళనాడులో అక్కడ మంత్రాలు కూడా చదువుకుంటున్నారు అని. అలానే అటువంటి ఉత్సాహం కలిగించేది కదంబ వనవాసిని అనే అమ్మవారి పేరు లలితా సహస్రనామాల్లో ఉన్నది అని విన్న వెంటనే, అది కొంచెం తెలుస్తున్న వెంటనే, ఆధ్యాత్మికత వైపు అమ్మవారి నామాల గురించి తెలుసుకుంటున్న వెంటనే, ఈ పదం విన్న వెంటనే ఒళ్ళు పులకరింపు. ఏమిటంటే అది మా ఊరు, నేను చిన్నప్పటి నుంచి పెరిగిన ఊరు, చదువుకున్న ఊరు కాబట్టి అది చాలా కన్నపేయంగా ఆహ్లాదకరంగా అనిపించేది. ఆ క్రమంలో దాని తర్వాత అర్థం చేసుకున్న విషయం ఏమిటంటే, ఏమిటి అంటే ఇదంతా తెలుసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళినా శివునికి సంబంధించిన నామాలు స్తుతి చేసే సందర్భంలో ఇదే మంత్రాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అది తమిళనాడులోని మారుమూల ప్రాంతమైన, కాశ్మీర్లోని చాలా మారుమూల ప్రాంతమైన ఇదే శ్లోకం ఎలా ఉంటుందో అలానే కదంబ వనవాసిని అనే పేరు అమ్మవారికి స్థిరంగా ఉంటుంది. ఆ చెట్టు త్రిపురాంతకంలోనే ఉన్నది అనే ఒక గొప్పతనాన్ని మనసు ఉప్పొంగిపోతూ దాని గురించి తెలుసుకోవటం మొదలుపెట్టిన సందర్భాలలో నాకు పరిచయమైన ఒక వ్యక్తి స్వామి ఆత్మానంద, ఆయన పేరు. ఆయన చాలా త్రిపురాంతకంలోనే నాకు పరిచయం. ఆయన కాశీలో ఉండేవారట. అప్పుడు ఆయనతోటి సార్ ఇదంతా కదంబ వనవాసిని అని అమ్మవారిని అంటూ ఉంటారు, దీని గురించి ఏదైనా చెప్పండి అని ఆయన విసిగించేవాడిని. ఒక సందర్భంలో ఆయన తీసుకొని వెళ్ళి, బాబు కదంబం చెట్టు అంటే ఇవి అని ఆ పక్కనే త్రిపురాంతకంలో చెరువు గట్టు పక్కన ఉన్న ఆ చెట్లను చూపిస్తూ, ఇవి చెట్లు, ఆ చెట్ల పువ్వులు ఈ విధంగా ఉంటాయి, వీటన్నిటిని చూపిస్తూ దాని వైశిష్ట్యాన్ని గురించి వారు నాకు వివరించారు. అందులో ఆ విశిష్టత ఏమిటంటే, ఒకటి మృత సంజీవినికి సంబంధించిన, మృత సంజీవిని అనే విద్య అనేది మనం చూస్తూ ఉంటాం కదా,
ఆ విద్యకు సంబంధించిన మూలాలు, దానికి సంబంధించి కదంబం చెట్టు వేర్ల నుంచి తీసే రసాయనాల ద్వారా, దాని నుంచి వచ్చే రసాయనాల ద్వారా సిద్ధ ఆయుర్వేద వైద్యంలో తీవ్రమైన మూర్ఛరోగి ఉన్న వాళ్ళకి, లేదా అపస్మారక స్థితిలో ఉన్నవారికి, లేదా మన ప్రస్తుత పరిస్థితుల్లో మనం దీని మీద వెంటిలేటర్ మీద ఉన్న వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులకు ఆ మూలికతోటి చేసిన రసాయనాన్ని అది చూసిన దాన్ని వాసన చూపిస్తే వెంటనే కోలుకుంటారు అని దాని గురించి చెప్పారు. దాని తర్వాత వారు అట్లా ఆ విధంగా చెప్పిన తర్వాత మద్రాస్ కన్నమేరా లైబ్రరీలో దాని గురించి ప్రత్యేకంగా చదవటానికి ప్రయత్నం చేసినప్పుడు దాంట్లో సిద్ధ వైద్య విధానం అనేది ఒక ప్రత్యేకంగా ఉంది. త్రిపురాంతకంలో కానీ అందులో త్రిపురాంతక క్షేత్రం గురించి రాస్తూ అక్కడ త్రిపురాంతక క్షేత్రంలో ఉండే కదంబం చెట్టు క్రింద ఇంచుమించు ఒక 6 అడుగుల గొయ్యి తవ్వి దాంట్లో ఆ కింద అంతా ఒక పలకలాగా, ఒక చిన్న గుహలాగా, ఒక పెద్ద గుంటలాగా త్రవ్వి ఆ గుంటలో కొంతవరకు నీళ్లు, ఒక మనిషి గొంతు వరకు ఉండేంత వరకు నీళ్లు పోసి, అది స్థిరంగా నీళ్ళు ఇంకిపోతూ ఉంటాయి కదా, స్థిరంగా వచ్చేంత వరకు పోసిన తర్వాత, అంటే క్రమంగా ఇంకిపోవటం అయిపోయిన తర్వాత ఒక నైట్ అంతా చూసి ఆ స్థిరంగా అంతవరకే ఉన్నది అని అనుకున్న తర్వాత అందులో గొంతు వరకు నిలబడి ఏ వ్యక్తి అయినా తీవ్రమైన చర్మ అనారోగ్య సమస్యలతో ఉన్న వ్యక్తి గొంతు వరకు అందులో నిలబడి కాసేపు ఏదైనా ధ్యానం చేసిన సందర్భాల్లో లేచిన వెంటనే వారికి రోగం నయమవుతుంది అనే వెంటనే, అంటే బయటకు వచ్చిన వెంటనే వారికి సంబంధించిన రోగం చర్మానికి సంబంధించి నయమవుతుంది అని దాని గురించి వ్రాసింది. సో ఇది ఎప్పుడైతే ఆ కన్నమేరా లైబ్రరీలో తాళపత్ర గ్రంథాలకు సంబంధించి ఇది చదివానో అక్కడ దాని గురించి తెలుసుకోవటానికని ప్రయత్నం చేస్తున్న సందర్భాలలో దాంట్లో పాపాగ్ని, అక్కడ త్రిపురాంతక క్షేత్రంలో అక్కడ ఉండే చెరువు ఇదంతా ఉంటుంది కదా, అంతర్లీనంగా ప్రవహించే నీరు దాన్ని పాపాగ్ని కుండము అంటారట. పాపాగ్ని అనే ఒక నది అక్కడ ప్రవహిస్తూ ఉంటుందట. ఆ నది ప్రవహించే పాయ మొత్తం, ఆ పాయ మొత్తం వైపున, ఆ పై వైపున ఈ కదంబ చెట్లు మొలిచి ఉన్నాయట. అమ్మవారు ఆ ప్రాంతంలోనే అక్కడే సంచరిస్తూ ఉంటారు కాబట్టి దివ్య శక్తులన్నీ అక్కడే ఉంటాయి. కాబట్టి పాపాగ్ని నీరు మన లోపలికి నీళ్లు గొంతు వరకు తడిచే విధంగా ఉండటానికి నీళ్లు పెట్టినప్పుడు పాపాగ్ని నీరు కూడా అందులోకి చేరుతుంది అనేది దాంట్లో దాని తర్వాత త్రిపురాంతక దేవాలయ శాసనాలు అనే పుస్తకంలో కూడా దాన్ని చదివిన తర్వాత ఇదంతా తెలుసుకున్న తర్వాత దీని గురించి పూర్తిగా తెలుసుకుందామని మరలా త్రిపురాంతకం చేరుకున్న తర్వాత త్రిపురాంతకంలో మరలా ప్రముఖులను కొంతమందిని సందర్శించిన చెప్పిన తర్వాత అందులో ప్రముఖంగా అప్పుడు పూర్వకాలం వాళ్ళ వంశీకులు పాలుట్ల వెంకట నరసింహయ్య గారు అని అంటారు. వారు అక్కడ ఆ ప్రాంతంలో చాలా గొప్ప వ్యక్తి. వారికి తరానికి సంబంధించిన వారు, బహుశా వారికి బంధువర్గానికి సంబంధించిన వారు కూడా దాంట్లో చాలా మంచి తంత్రశాస్త్రంలో చాలా ప్రవేశం ఉన్న వ్యక్తి. వారితోటి ఈ విషయం గురించి చర్చించిన తర్వాత ఇంకా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ముందు చెప్పినట్లుగా మృత సంజీవిని అనే తత్వానికి సంబంధించి అది రావటానికి, ఆ మృత సంజీవిని అనేది పొందటానికి అవసరమైనది ఈ వేర్లు, కదంబం వేర్లు అని, అన్ని రకాల చర్మ రోగాలకు సంబంధించి పోవటానికి పాపాగ్ని అనే ఆ నది పాయకు సంబంధించిన నీరు, దాంతో ఆ ప్రాంతంలో వారు గొంతు వరకు ఆ విధంగా కూర్చోవటం అనేది. మూడవది తీవ్రమైన సంతాన లేమితోటి బాధపడుతున్న వారికి సంతానం కలగటానికి ఆ చెట్టు పువ్వులు వాటిని ఉపయోగించటం వలన, పువ్వులతో చేసిన రసాయనం తేనెలో తీసుకోవటం వలన అవి మనకి చలికాలంలో వర్షాకాలంలో తీగలు సన్నగా ఇట్లా పడుతూ ఉంటాయి. అది వెంటనే ఎండిపోతాయి. వెంటనే సూర్యోదయం అయినా 1 గంటలు 2 గంటల్లో ఎండుతాయి. మామూలుగా మనం గూగుల్లో చూస్తే వేరే పువ్వులు ఏవో రౌండ్ గా ఉన్న పువ్వులు కనపడుతున్నాయి, అవి కాదు. ఈ తీగలాగా ఉంటాయి.
వాటితో పూజ చేయొచ్చు కదా సార్ అమ్మవారికి? చేయొచ్చు, ఉమ్. చక్కగా ఉంటుంది. కానీ అవి కింద రాలుతాయి కదా, రాలిన తర్వాత అది కొంతసేపు ఉమ్. ఉంటాయి, చాలా సన్నటి పువ్వులు కాబట్టి. కొయ్యటానికి వీలు ఉండదు కదా, చాలా పెద్దగా ఉంటుంది కదా అవును. వృక్షం. ఉమ్. కొయ్యాల్సిన అవసరం లేదు, ఆ. మన చేతికి ఇట్లా తెల్లవారుజామున అవి వదులుతూ ఉంటాయి, ఇట్లా పట్టుకుంటే మన చేతిలోనే పడతాయి. మన చేతిలోనే పడతాయి. ఎన్నాళ్ళైంది మీ ఇంట్లో పెట్టి? ఇది దాదాపు ఒక 20 సంవత్సరాలైంది. సరే, సంతానలేమికి సంతానలేమికి ఈ కదంబం పూలతోటి తీసుకున్న, అది ఎండిన పువ్వులతోటి తేనెతోటి తీసుకోవటం వలన స్త్రీలకు సంబంధించి ఋతు సంబంధిత దోషాలు తొలగి వారికి సంతానం కలుగుతుంది అని కూడా వాటిలో అక్కడ వివరించడం జరిగింది. ఇక జ్యోతిష శాస్త్రపరంగా చూసుకున్నప్పుడు ఈ శుక్రునికి సంబంధించిన కారకత్వాలు చాలా ఇబ్బందికరంగా ఉన్న సన్నివేశాలలో ఆ చెట్లు అంటే ఏ ఇంట్లో అయితే వాస్తుకు సంబంధించి కానీ లేదా ఆ ఇంటి యజమానికి శుక్ర సంబంధిత దోషాలు లేదా మిగతా వాళ్ళందరికీ శుక్ర సంబంధిత ఏదైనా దోషాలు ఉన్న సన్నివేశాలలో ఆ ఇంట్లో కదమ్మం చెట్టుని నాటి ఉంచుకున్నట్లయితే వారికి ఈ దోషాలన్నీ నివృత్తి అవుతాయి అని తెలిసింది. కాబట్టి మా ఇంట్లో కూడా నేను కదమ్మం చెట్టుని పెంచుకోవాలని ప్రయత్నం చేశాను. కానీ దాని గురించి 2-3 పర్యాయాలు కదమ్మం చెట్లు త్రిప్రాంతకం నుంచి తెచ్చుకొని ప్రయత్నం దాన్ని పెట్టి చేసినప్పటికీ అవి బ్రతకలేదు. అప్పుడు ఎందుకు ఇక్కడ నేల సారవంతమైంది కదా ఇదంతా అని అనుకున్నప్పుడు మరలా నాకు పాత నోట్సే గుర్తొచ్చింది. కన్నమేరా లైబ్రరీలో నేను చదివిన నోట్స్. దాన్ని బ్రతకాలి, ఆ చెట్టు ఉండాలి అంటే మొట్టమొదట అక్కడ చేయవలసిన అమ్మవారికి సంబంధించిన ఏదైనా శాంతి విధానం చేయటం, లేదా ఏ గ్రహానికి సంబంధించి దోష నివృత్తి కొరకు చేస్తున్నామో ఆ గ్రహానికి సంబంధించిన శాంతి విధానం ఆచరించి ఆ ప్రాంతంలో దాన్ని నాటాలి అని మరలా పాత నోట్స్ చూసుకున్న తర్వాత అర్థమైంది. అదేమిటంటే శుక్రునికి సంబంధించినది. శుక్రునికి సంబంధించి బెస్ట్ రెమెడీ ఏమిటంటే భృగుణం అనే ఒక యంత్రం. భృగుణం అనే ఒక యంత్రాన్ని అక్కడ తయారు చేయించి అక్కడ పెట్టిన తర్వాత మా గురువుగారు శ్రీరామూర్తి గారికి నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సార్ నాకు పంపించండి అంటే ఆయన త్రిప్రాంతకంలో వర్షాకాలంలో తవ్వి పంపించారు, మరొక పర్యాయం పంపించారు. దాన్ని నాటాను, చక్కగా మా ఇంట్లో మొలిచింది. ప్రతిరోజు దేవుడి చెట్టు పేరుతోటి నేను మా ఇంట్లో అందరం దానికి పరిపూర్ణంగా దండం పెట్టుకుంటూ ఉంటాం. దానివల్ల నాకు ఆ చెట్టు నాటడం వలన దాని తర్వాత నాకు చక్కటి అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. సహజ సిద్ధంగా వచ్చే ఫలితాలు తప్ప అనివార్యంగా ఆకస్మికంగా వచ్చే సమస్యలు ఏవీ లేవు. అద్భుతం. అయితే ప్రతి చోట కూడా యంత్రస్థాపన చేస్తేనే అది వస్తుందా మరి మొక్క? సహజంగా, అందుకే ముందు చెప్పాను, ఇందులో కదమ్మం చెట్టు అది మనం కావాలని మనం పెంచుకోవాలని అనుకుంటే అక్కడ ఆ ప్రాంతంలో అమ్మవారికి సంబంధించి ఏదైనా పూజా విధానం శాంతి విధానం చేసి ఆ ప్రాంతంలో నాటితే పెరుగుతుంది, లేకపోతే పెరగదు. సార్, చర్మ సమస్యలకి సంబంధించి కూడా తీవ్రమైన చర్మ సమస్యల నుంచి కూడా బయటపడతారు, ఆ విధానం ఉంది అని చెప్పారు కదా. మరి చాలా జటిలంగా, చర్మ సమస్య అంటేనే జటిలంగా ఉంటుంది. సోరియాసిస్ లాంటి సమస్యలతో బాధపడుతున్న మీ క్లయింట్స్ ఎవరికైనా మీరు రెఫర్ చేశారా? ఒకరికి చేశానండి. వారు కానీ ఆ విధంగా కూర్చొని చేసే విధానం అయితే మటుకు అది సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో బహుశా అక్కడ దేవాదాయ శాఖ వారి ఆధీనంలో ఉంటుంది ఇదంతా. వారు ఆ విధంగా గుంట తవ్వుకొని నేను ఉంటానంటే కుదరదు కదా. అందుకని యోగయ్య గారు అని ఒక ప్రముఖ సిద్ధ వైద్యులకి చెప్పి వారికి ఆ విధంగా ఇటువంటి రెమెడీ అని చెప్పిన తర్వాత వారు కదమ్మం వేళ్లతోటి అక్కడ ఆ చెట్టు అంతా పాపాగ్ని అనే ఒక నది పైన ఇది పుడుతుంది అని చెప్పాను కదా ఆ విధంగా వ్రాసి ఉంది అని. ఆ పాపాగ్ని నీరుని తీసుకుని వారు ఆ యోగయ్య గారు వారికి ఒక ఆయింట్మెంట్ లాంటి తయారు చేసి లేపనం తయారు చేసి ఇవ్వటం జరిగింది. దాదాపు వారికి క్యూర్ అవ్వటం అంటే వారు వెళ్ళినప్పుడు తీవ్రంగా ఉన్న దురదలు సమస్యలు అటువంటివి ఏమి లేవు. ఎక్కడో కాలి బొట్టన వేలికి కొంచెం ఉన్నట్లు ఉందంటే తగ్గింది, స్టాపేజ్ అయిపోయింది అక్కడ. కాబట్టి వారు కదంబానికి సంబంధించి వారు చేశారు. కానీ దానికి ఇన్స్పిరేషన్ ఏమిటంటే అక్కడ
ఆ ప్రాంతంలో పాపాగ్ని నీరు ఉమ్, రావాలి, ఉమ్. కదంబం సంబంధించిన వేర్లు అందులో కలవాలి. ఉమ్, ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఉమ్. యోగయ్య గారు వారికి తెలిసిన సిద్ధ విధానంలో దీన్ని అప్లై చేసి వారు క్యూర్ చేశారు. అమేజింగ్, అమేజింగ్. ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక విషయాన్ని తెలుసుకోవటం, కదంబ వృక్షానికి సంబంధించి ఏదో వృక్షం ఉంది కదా, లేకపోతే కదంబ వనవాసిని అని చదువుకోవటమే తప్ప దానికి ఎంత అర్థం ఉంది, అమ్మవారి కృప ఎంత ఉంది దీన్ని, ఈ విషయం అంటే ఆ ప్రత్యేకమైన ఆ వృక్షానికి సంబంధించింది అనేది తెలుసుకుంటే నిజంగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి అన్నారు కదా, అటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా చక్కటి వివరణను మాకు ఇచ్చారు. కొత్త విషయాన్ని తెలుసుకున్నాం మేము. కృతజ్ఞతలు సార్. నమస్తే. నమస్కారం.